శుకాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ జనార్దనం స్నాతుం నందస్తు కాళింద్యా ద్వాదశ్యాం జలమావిశత. ఏకాదశి రోజున నిరాహారం చేశాడు నందుడు. చూడండి, నిరాహారం చేసేందుకు ఏ విధమైన ప్రమాణాలు లేవని ఎందరో చెబుతూ ఉంటారు ప్రవచనాలలో. కానీ భగవంతుని తండ్రిగా తను ఎలా ఉండాలి, ఎలా ధర్మాన్ని ఆచరించాలి, ఎలాంటి ధర్మాన్ని ప్రబోధించాలి, అలాంటి ధర్మాన్ని నందుడు ప్రబోధిస్తూ ఉన్నాడు. ఏకాదశి రోజు నిరాహారంగా తనున్నాడు. ఏ విధమైన ఆహారాన్ని కూడా తను తీసుకోలేదు. కొందరు దాన్ని నీరాహారం అని కూడా పిలుచుకుంటారు. నీటిని తీసుకుంటే పర్వాలేదని, కానీ నిరాహారం, అసలు త్రాగడానికి నీళ్లు లేదు, అసలు దేన్ని తినకూడదు. అలాంటి విచిత్రమైన వ్రతం అది, భగవంతుని గురించి చేయాల్సిన వ్రతం అది. ఆ వ్రతం గురించి ఓ సందర్భంలో ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి. అలాంటి అత్యద్భుతమైన వ్రతం అది ఏకాదశి వ్రతం అది. ఏకాదశ ఇంద్రియాలతో చేసిన పాపాలను తొలగించుకోవడానికి అతి సముచితమైన వ్రతం అది ఏకాదశి ఉపవాసం అని శాస్త్రం మనకు చెబుతుంది. ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం అంటే నిరాహారంగా ఉండటం కాదు. నిరాహారంగా ఉండటం వేరు, ఉపవాసంగా ఉండటం వేరు. మనం నిరాహారం చేస్తూ ఉన్నాం, కానీ ఉపవాసం చేయడం లేదు. మనం ఉపవాసం చేయాలి. నిరాహారాన్ని తప్పించాలని నా ఉద్దేశం కాదు, నిరాహారం చేయకూడదు అని కాదు. కానీ ఏకాదశి చేసే సందర్భంలో, ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సందర్భంలో రెండు పనులను మనం చేయాలి.